భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో 50 మంది సిబ్బంది పాల్వంచ ప్రశాంత్ నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్లకు, బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సతీష్ కుమార్ స్థానికులను హెచ్చరించారు. యువత గంజాయి, మద్యం అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సతీష్ సూచించారు. కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈరోజు పాల్వంచ పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 40 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ వివిధ ఇళ్లలో సెర్చ్ చేయడం వల్ల ఒక 33 2 వీలర్స్ ప్లస్ 2 ఆటోస్, ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేనందున వాటిని మేము స్వాధీనపరుచుకున్నాము. వాళ్ళ యజమానులకు కొద్దినందు మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొస్తే మేము వదిలిపెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా ఈ సందర్భంగా కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఇటీవలి కాలంలో ఈ సైబర్ నేరాలు చాలా పెరిగిపోయాయి. కొత్త మీ మొబైల్స్కి ఏదో లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేయడం కానీ, లేకుంటే ఎవరో ఫోన్ చేసి మీకు బహుమతి వచ్చింది, కొన్ని డబ్బులు పంపిస్తే మీకు బహుమతి పంపిస్తామని చెప్పడం కానీ, లేదా లోన్స్ ఇస్తామని చెప్పేసి ఫోన్ చేసి రకరకాలుగా మోసం చేయడం జరుగుతూ ఉంది. తెలియని వ్యక్తులు లింక్ పంపించినా, ఫోన్ చేసినా స్పందించవద్దని పోలీసు వారు కోరుతున్నారు. అదేవిధంగా ఏదైనా కారణం చేత మీ అకౌంట్ నుంచి కనుక డబ్బు పోయినట్టుగా మీరు గుర్తిస్తే ఇమీడియట్గా 1930కైనా కాల్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్కైనా వచ్చి ఫిర్యాదు చేయండి. 1930 అనేది ఆన్లైన్, మీరు ఇంట్లోనే ఉండి దానికి ఫిర్యాదు చేయవచ్చు. దానివల్ల మీ అకౌంట్లో నుంచి డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్లకుండా ఆగిపోతాయి. ఇంకొక విషయం, తల్లిదండ్రులకు ఏంటంటే, ఇటీవల కాలంలో ఈ పోక్సో రిలేటెడ్ కేసెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళ పిల్లల మీద వాళ్ళు జాగ్రత్తగా ఏం పని చేస్తూ ఉన్నారో ఏంటి, వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటో తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేయాలి. ఎటువంటి అంటే అసాంఘికమైన కార్యక్రమాలకు పిల్లలు పాల్పడకుండా చూడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ మధ్య IPL స్టార్ట్ అయింది. కొంతమంది యూత్ ఈ బెట్టింగ్ పెట్టి డబ్బును